ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలనుకునే మహాకుంభమేళా మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతుంది. 144 తర్వాత వచ్చిన ఈ మహోత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సామాన్య భక్తులు సహా సాధువులు, బాబాలు లక్షలాది మంది వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొందరు బాబాలు అందరిలో డిఫరెంట్గా కనిపిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నారు. మరి మహాకుంభమేళాలో వైరలైన వారు ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అలా మహాకుంభమేళా సందర్భంగా ఓవర్ నైట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇండోర్కి చెందిన పూసల దండలు అమ్ముకునే మోనాలిసా. మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా అందానికి దాసోహమైపోయారు అంతా. ఒక్క సోషల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ సైతం ఆమె మీదే ఫోకస్ పెట్టాయి. ఈ బ్యూటీ అందాన్ని మెచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆఫర్ ఇస్తామని అనౌన్స్ చేశారు. యాక్టింగ్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమాల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాలంటే ఐఐటి బాబా. హర్యానాకు చెందిన ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్. అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో 4 ఏళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. అసలైన జీవితమంటే ఏంటో తెలుసుకోవాలనుకున్న ప్రయాణంలో సన్యాసిగా మారారు. సన్యాసిగా ఉండటమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అని చెబుతున్నాడు ఈ ఐఐటి బాబా. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది గంగాపురి మహారాజ్. మనలో చాలా మందికి స్నానం చేయటమంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే రోజుల తరబడి స్నానం చేయకుండా ఇంట్లోనే ఎన్ని రోజులైనా గడిపేస్తారు. కాని గంగాపురి మహారాజు రోజులు కాదు, ఏకంగా 32 సంవత్సరాల నుంచి స్నానం చేయటం మానేశారు. 1992లో అకస్మాత్తుగా స్నానం చేయనని ప్రమాణం చేసిన ఆయన అప్పటినుంచి ఒంటిపై నీటి చుక్క పడనివ్వటం లేదట. ఆ తర్వాత రాధేపురి మహారాజ్. 14 ఏళ్లుగా కుడిచెయ్యి పైకెత్తి ఉంచేసిన బాబాని ఈ రాధేపురి మహారాజ్ దేశ సంక్షేమం కోసం, దేశాన్ని విశ్వగురువుగా మార్చటం కోసం ఇలా యోగ సాధన చేస్తున్నాడట రాధేపురి మహారాజ్. ప్రయాగ్రాజ్లో ఓ యూట్యూబర్ అడిగిన పిచ్చి ప్రశ్నలతో ఇరిటేట్ అయిన రాధేపురి మహారాజ్ అతడిని కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. విచిత్ర బాబాల లిస్టులో నెక్స్ట్ ఉన్నది మహంత్ గీతానంద్ బాబా. ఈయన్నే రుద్రాక్ష బాబా అని అంటారు. పంజాబ్లోని ఫరీద్ కోట్లో కొట్కాపూర్ నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చిన ఈయన మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించటానికి ప్రతిరోజు 12 గంటల పాటు 45 కిలోల రుద్రాక్షలను తలపై మోస్తున్నారు. మహంత్ గీతానంద్ బాబా ప్రతిజ్ఞ పూర్తి కావటానికి ఇంకా 6 ఏళ్ల టైం ఉందట. నెక్స్ట్ పావురం బాబా. ఈయన రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన ఈయన తలపై గత 9 సంవత్సరాల నుంచి పావురం కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటుంది. ఆయన అసలు పేరు జునా అఖారా. పావురం ఉండటంతో ఈయనను కబూతర్ వాలే బాబా అని ప్రజలు పిలుస్తారు. నెక్స్ట్ బాహుబలి బాబా. ఈయన మన దేశానికి చెందినవారు కాదు, రష్యాకు చెందినవారు. 30 ఏళ్ల క్రితం ఇండియాకి వచ్చి సనాతన ధర్మానికి ఆకర్షితులై బాబాగా మారారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో నిజమైన బాహుబలి అనిపించేలా ఉన్న ఈయన పేరు ఆత్మప్రేమ్ గిరి మహారాజ్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కాంటేవాలే బాబా. ఈయన అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ. ముళ్లపైనే పడుకొని ఉండటంతో ఈయనను కాంటేవాలే బాబాగా పిలుస్తున్నారు. హిందీలో కాంటే అంటే ముళ్ళు అని అర్థమన్నమాట. పూలపాన్పుపై పడుకున్నట్టుగా పదునైన ముళ్లపాన్పుపై పడుకుంటారు. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అతడు ముళ్లమీదనే పడుకుంటున్నాడట. ఇక ఇప్పుడు గోల్డెన్ బాబా గురించి చెప్పుకోవాలి. కేరళకు చెందిన ఈ బాబా ఒళ్లంతా బంగారమే. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలను ధరించటం ఈయన ప్రత్యేకత. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. గోల్డెన్ బాబా అసలు పేరు మహామండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహారాజ్. నిరంజనీ అఖాడాకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్కు చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత పర్యావరణ బాబా గురించి చెప్పుకోవాలి. ఈయన తలపై బఠానీల పంటను పెంచుతూ కనిపించారు. గత 5 ఏళ్లుగా రకరకాల పంటలను తలపై పండిస్తూ ఉన్న ఈ బాబా పేరు అనాజ్ వాలే బాబా. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన ఈయన పర్యావరణ పరిరక్షణ కోసం ఈ విధంగా పాటుపడుతున్నారు. ఇక ఫైనల్ గా స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ జాబ్స్ గురించి చెప్పుకోవాలి. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరానికి చేరుకున్న లారెన్ పావెల్ తన పేరును కమలగా మార్చుకున్నారు. సనాతనం వైపు ఆకర్షితురాలైన ఆమె నిరంజనీ అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసనందగిరి మహారాజు వద్ద శిష్యరికం చేస్తున్నారు. ఇదండి ఇప్పటివరకు మహాకుంభమేళాకు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసిన వారి డీటెయిల్స్.
మరి మేము ఎవరినైనా మిస్ అయ్యుంటే వారి గురించి మాకు కామెంట్ చేసేయండి.